అమూల్య గేట్ లోపల నుంచి నర్మదా ప్రేమలను చూస్తూ ఉంటుంది. ఇక నర్మదా ప్రేమ ఇద్దరు కూడా అమూల్యని బయటికి పిలుస్తారు. అందరూ నిన్ను బాగా చూసుకుంటున్నారా అని అడుగుతారు. దానికి అమూల్య మాట్లాడుతూ, రేవతి అత్తమ్మ, జానకి అమ్మమ్మ బాగానే చూసుకుంటున్నారు, కానీ విశ్వక్ అని ఆపేస్తుంది. దాంతో ప్రేమ, వాడు ఏమన్నా కూడా భయపడకు, ఎదిరించు, అవసరమైతే కొట్టు, లేకుంటే వాడు ఇంకా ఎక్కువ చేస్తాడు, మాటకు మాట ఇచ్చి పడేసి నోరు మూపించు, నిన్ను చూస్తేనే భయపడాలాగా చెయ్యి అని చెప్తూ ఉంటుంది. కానీ అమూల్య ఏడుస్తూ, నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు వదినా, అమ్మా నాన్న బాగా గుర్తొస్తున్నారు, వాళ్ళతో మాట్లాడకుండా నా వల్ల కావడం లేదు, నరకంలా అనిపిస్తుంది అంటూ అమూల్య ఏడుస్తుంది. నర్మదా ప్రేమ కలిసి అమూల్యను ఎంతో ఓదారుస్తారు. అమూల్య మాత్రం తన జీవితం బలైపోయింది అంటూ బాధపడుతూనే ఉంటుంది. నర్మదా మాట్లాడుతూ, నీ జీవితం ఏమీ బయలైపోలేదు, ఇంకా బంగారం లాంటి భవిష్యత్తు ఉంది, పరిస్థితులన్నీ సర్దుమణిగేంత వరకు కాస్త ఓపికగా ఉండు, మావయ్యకి నచ్చ చెప్పాక నిన్ను మన ఇంటికి తీసుకొస్తాము అని భరోసా ఇస్తారు. అమూల్య తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక అమూల్యను చూసి నర్మదా ప్రేమ చాలా బాధపడుతూ ఉంటారు. ఇక విశ్వ వాళ్ళ అమ్మని పిలిచి టిఫిన్ పెట్టమని అడుగుతాడు. అదే సమయంలో అమూల్య అక్కడికి వస్తుంది. అమూల్యని చూసి, ఏయ్ పని మనిషి, ఇక్కడికి రా అని పిలుస్తాడు. టిఫిన్ వడ్డించారని తెలియదా అంటూ, అలా చూస్తావేంటి, వడ్డించు అని అంటాడు. దానికి అమూల్య కోపంగా 2 ఇడ్లీలు తీసి ప్లేట్లో వేస్తుంది. సాంబారు వేడిగా ఉందా లేదా అని విశ్వ అడుగుతాడు. వేడిగా ఉందో లేదో మీరే చూసుకోండి అంటూ వేడివేడి సాంబార్ విశ్వ చేతి మీద పోస్తుంది. విశ్వ తిడుతుంటే అతనికి తగ్గట్టే అమూల్య కూడా బాగా గట్టిగా సమాధానం చెప్తూ ఉంటుంది. ఈలోపు విశ్వను కొట్టేందుకు విశ్వ కొట్టేందుకు అమూల్య మీద చెయ్యెత్తుతాడు. రేవతి వచ్చి ఆపుతుంది. వెంటనే అమూల్య ప్రేమగా నటిస్తూ, అలా సాంబారు చెయ్యి మీద పోసుకుంటారేంటండి, పాపం కాలిందో ఏంటో అని బాధపడినట్టు నటిస్తుంది. నేను సాంబార్ పోసుకోలేదు, అదే నా మీద పోసింది అని చెప్తాడు విశ్వ. అక్కడికి సేనాపతి, భద్రావతి కూడా అక్కడికి వస్తారు. భద్రావతి కల్పించుకుని, ఏమే నా మేనల్లుడి మీద సాంబార్ పోస్తావా అని అడుగుతాంది. అప్పుడు అమూల్య మరి నటిస్తూ, శివ ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాను పెద్దమ్మ, సాంబారు వేసుకోవడం కూడా రాదా అని మీరు ఎక్కడ ఏమంటారో అని నా మీద దోసేస్తున్నాడు అని చెప్తుంది. రేవతి కూడా అమూల్యకి చాలా సపోర్ట్ ఇస్తుంది. ఈలోపు పెద్దమ్మ వచ్చి ఆ గొడవను ఆపి, ఇద్దరూ రెడీ అవ్వండి, గుడికి వెళ్ళాలి అని చెప్తుంది. విశ్వ నేను రానని చెప్తాడు. దాంతో వాళ్ళ పెద్దమ్మ, కాలు విరక్కొట్టి తీసుకువెళ్తాను, పెళ్ళయ్యాక భార్యాభర్తలు ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళాలి, లేచిపోయి పెళ్లి చేసుకున్నప్పుడు లేని నామోషి గుడికి వెళ్ళడానికి ఎందుకు, బయలుదేరమని గట్టిగా చెప్తుంది ఆ పెద్దావిడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.